నమస్తే. ప్రస్తుతం మనము కాచిగూడలో ఉన్న చెప్పల్ బజార్లో ఉన్నాము. ఆపరేషన్ సింధూర్ ఏదైతే ఆపరేషన్ చేసామో భారతదేశం తరఫున పహల్గామ్ అటాక్ తర్వాత పాకిస్తాన్ మీద పోరాడిన విధానం ఏదైతే ఉన్నదో అది చాలా విశేషంగా ప్రజల్ని ఆకట్టుకుంటా ఉన్నది. అయితే దాన్ని నమూనా బేస్ చేసుకొని ఆపరేషన్ సింధూర్ సమయంలో మనం ఉపయోగించిన S-400 ఏదైతే మిషన్ ఉన్నదో, రష్యా నుంచి తెప్పించుకున్న ఆ మిషన్ ఏదైతే ఉన్నదో దాన్ని చాలా వేగంగా పనిచేయడం జరిగింది. దాన్ని యుద్ధం చేయడానికి కావచ్చు, దాని వేగంగా అతి వేగంగా బుల్లెట్స్ ఏదైతే మనము ప్రయోగించినామో ఆ మిషన్ని బేస్ చేసుకొని ఏ విధంగా అయితే మనం సక్సెస్ఫుల్గా ఆపరేషన్ కంప్లీట్ చేసామో ఆ మిషన్ని నమూనా బేస్ చేసుకొని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇది చాలా విశేషంగా ఆకట్టుకుంటా ఉన్నది. ఒకసారి దాని గురించి మనం తెలుసుకుందాము. ఇక్కడ ఇది పెట్టడానికి గల కారణం ఏంది, అసలు ఈ కాన్సెప్ట్ యొక్క ఎక్కడి నుంచి వచ్చింది ఆలోచన, వీళ్ళకు తీసుకోవడానికి ప్రధానమైన కారణం ఏందని చెప్పేసి, ఎంత ఖర్చు అయింది, ఎంత ఫీట్ ఉన్నాడు వినాయకుడు అని చెప్పేసి వాళ్ళ మాటలను తీసుకున్నాం. అన్న చెప్పండి, ముందుగా ఈ వినాయకుని పెట్టడానికి కారణం ఏంది, ఈ కాన్సెప్ట్? యాక్చువల్లీ మేము పహల్గామ్ అటాక్ ఏదైతే అయ్యిందో దాన్ని మేము అంచనాగా తీసుకొని ఈ గణేశుని పెట్టడం జరిగింది. మొత్తము అందరము ఒక ప్లాన్ చేసి ఈ గణేశుని మేము సొంతంగా డిజైన్ చేసుకొని మేము కూర్చోబెట్టాము. ఏదైతే పహల్గామ్ అటాక్ అయిందో అది నరేంద్ర మోదీ ఏదైతే మనకి కౌంటర్ అటాక్గా ఆపరేషన్ సింధూర్ని ఎంచుకున్నాడో దాంట్లో ఈ బండి అనేది S-400 చాలా మెయిన్ రోల్ ప్లే చేసింది. దాన్ని మేము తీసుకొని ఈ బండి మీద ఈ సుదర్శన్ చక్రం పట్టుకొని విష్ణుదేవుడు ఏదైతే ఉన్నాడో దాన్ని మేము ఆ కాన్సెప్ట్గా తీసుకొని అది మేము గణేశం చేయించాము. మనకు ఆపరేషన్ సింధూర్ టైంలో ఇది కీలకంగా ఉపయోగపడి దీనికి మళ్ళీ ఒక సుదర్శన్ చక్రం అని చెప్పేసి కూడా పేరు కూడా రావడం జరిగింది. యాక్చువల్లీ S-400 అనేది అనేది సుదర్శన చక్రం, అది మెయిన్గా దాన్ని మేము కాన్సెప్ట్గా తీసుకొని ఈ సుదర్శన చక్రం లాగా గణేశుని తయారు చేయాలని మేము పైన విష్ణుదేవుని ఇది బొమ్మ తీసుకున్నాము, కింద S-400 బండి చేయించాము. అయితే ఇప్పుడు అయితే నమూనా ఉన్నదో దీన్ని ఎక్కడ తయారు చేయించారు? ఇది మేము గట్కేసర్లో బౌరి ఆర్ట్స్లో చేయించాము. యాక్చువల్లీ గణాపూర్ అనే ప్లేస్ ఉంటుంది, దాంట్లో బౌరి ఆర్ట్స్లో చేయించాము మేము. ఇది ఎవ్రీ అంటే లాస్ట్గా మేము గణేష్ చవితి వచ్చే 6 months ముందర నుంచి కూడా మేము డైలీ వెళ్ళి మేము మానిటర్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కటి మేము పయ్యలు కానీ అంటే టైర్స్ కానీ మిర్రర్స్ కానీ బండి ఈ స్ట్రక్చర్ కానీ మేము డైలీ వెళ్ళి కూర్చొని చేయించుకున్నాము. ఇది మేము గణేష్ దీన్ని తయారు చేయడానికి ఎన్ని రోజులు టైం పడుతుంది? ఈజీగా మాకు 6 months అయితే పట్టింది. మేము 6 months ముందర నుంచే మేము స్కెచ్ ఇచ్చాము. 6 months అంటే మేము రీసెంట్గా ఒక 4 months నుంచి మాత్రము డైలీ వెళ్ళి మేము మానిటర్ చేయడం జరిగింది. అయితే దీనికోసం ఎంతమంది వర్క్ చేస్తారో సపరేట్గా దీనికోసమే వాళ్ళని తెప్పించడం జరిగిందా, వాళ్ళని డిజైనర్స్ని దీనికోసం సపరేట్గా తెప్పించాము మేము. అంటే బాంబే నుంచి వచ్చారు, బాంబే నుంచి కానీ పూణే నుంచి కానీ వచ్చారు. దీనికోసం ఒక 12 to 20 members వరకు కంప్లీట్గా దీని గురించి మాత్రమే వర్క్ చేశారు. అయితే మీరు ఎప్పటి నుంచి ఇక్కడ ఉత్సవాలు చేస్తా ఉన్నారు? మేము గత 5 years నుంచి చేసాము. మా దగ్గర ప్రతి ఇయర్ కొత్త కాన్సెప్ట్స్ వచ్చాము మేము. అంటే ఫస్ట్ టైంగా నరసింహస్వామి అవతారం లాంటిది, సెకండ్ ఇయర్ మళ్ళీ కాంతారా గణేశుడు కూడా మేమే పెట్టాము. దాని తర్వాత కమల పువ్వు మీన్స్ లోటస్ పువ్వు మీద విష్ణుదేవుడు అవతారం మీద ఒక గణేష్ పెట్టాము. ఇది మాది 5th year. ఇది అయితే ఇప్పుడు 5th yearలో ఇప్పుడు రకరకాల మీరు ఐడల్స్ పెట్టుకుంటూ వస్తాను, డిఫరెంట్ కాన్సెప్ట్ తోటి ప్రజల నుంచి కూడా మీకు ఎట్లాంటి రెస్పాన్స్ వచ్చింది? మాకు ఇప్పటివరకు అయితే బాగా రెస్పాన్స్ వచ్చింది. యాక్చువల్లీ మేము కాంతారాది ఏదైతే గణేష్ పెట్టామో దానికి మాకు చాలా బాగా రెస్పాన్స్ వచ్చింది. దీంతోనైతే మొత్తం కంప్లీట్గా మేము ఇంటర్నేషనల్కి వెళ్ళామని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అయితే ఇప్పుడు ఇది ఏదైతే హైట్ ఉన్నదా, ఎన్ని ఫీట్ల వినాయకుడు? ఇప్పుడు ఇది మాది వచ్చేసి 20 నుంచి 22 వరకు ఫీట్స్ ఉంటుంది. అంటే ఎవ్రీ ఇయర్ అంటే ఒకటే ఫీట్ హైట్ ఉంటుందా, లేదంటే మన తగ్గడం కాన్సెప్ట్ని బట్టి పెంచడం తగ్గడం ఉంటుందా? లేదు, కాన్సెప్ట్ బట్టి మేము హైట్ పెంచాల్సి వస్తుంది. ఎందుకంటే మాది కాంతారా గణేష్ మాది 14 feet ఉన్నది. కాంతారా తర్వాత మాది ఈ గణేష్ వచ్చేసి 22 వరకు వెళ్ళింది. అంటే కాన్సెప్ట్ బట్టి మేము విడ్త్ కానీ హైట్ కానీ మేము దాని తర్వాత డిసైడ్ చేస్తాము. అయితే ఇప్పుడు ఇది ఏదైతే నావీకి సంబంధించింది కావచ్చు, ఆర్మీకి సంబంధించి కావచ్చు, ఇద్దరు అన్ని కలగలిసేలాగా పెట్టారు అర్థమయ్యేటట్టు. సో మీకు ఈ ఆర్మీ వాళ్ళకి సంబంధించి వాళ్ళని పిలవడం జరిగిందా ఇక్కడికి? ఆర్మీ వాళ్ళకి యాక్చువల్లీ మేము ఇన్వైట్ చేసాము. కాదంటే వాళ్ళు కొంచెం బిజీ ఉండడం వల్ల మేబీ ఆర్మీ మెంబర్స్ రావచ్చు. ఇప్పటిదాకైతే ఏమి రెస్పాన్స్ లేదు, మేబీ రావచ్చు. ఎందుకంటే వాళ్ళది కూడా ప్రోటోకాల్స్ ఉంటాయి, కంపల్సరీగా రావాలని ఏం లేదు. కాదంటే మాకు కిషన్ రెడ్డి కానీ డిఫెన్స్ మినిస్టర్స్ కానీ అలాంటి వాళ్ళకి మేము ఇన్వైట్ చేసాము. మేబీ రావచ్చు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. చాలా రకాల కాన్సెప్ట్లు ఉన్నాయి, మరి ఇదే ఎందుకు ఎంచుకున్నారని?
అంటే ఇది ఏంటంటే ఫాల్గమ్ అటాక్ ఇప్పుడు మనకి కంప్లీట్గా ప్యాట్రియాటిక్ వెళ్తుంది, అంటే ఇండియన్కి వెళ్తుంది. ఇప్పుడు నార్మల్గా వేరే దగ్గర రకరకాల గణేషులు ఆల్రెడీ పెట్టేశారు, కానీ మనము ఇండియా బేస్డ్ ఈ ప్యాట్రియాటిక్ వెళ్ళాలని చెప్పి మేము ఇది ఎంచుకున్నాం. అయితే ఆల్రెడీ ఆపరేషన్ సింధూర్ సంబంధించి ఆపరేషన్ దాన్ని వేరే కాడ పెట్టారు. అవును. అయితే మీరు ఓన్లీ ఈ మిషన్ సంబంధించి మనం రష్యా నుంచి ఏదైతే తెప్పించామో దీన్ని సపరేట్గా సుదర్శన్ చక్రము ఏదైతే తెప్పించారో దాన్ని మీరు ఎవరు పెట్టలేదు కాబట్టి మీరు ఎంచుకున్నారన్న. అంటే యాక్చువల్లీ ఏంటంటే ఇప్పుడు ఆపరేషన్ సింధూర్లో ఏదైతే మెయిన్గా డ్రోన్స్ అటాక్ అయ్యిందో ఆ డ్రోన్స్ అటాక్ మీద ఇది S-400 అనేది చాలా మెయిన్ రోల్ ప్లే చేసింది. ఆ డ్రోన్స్ ఒకవేళ మనకి హిట్ అయిన ఉంటే మనకి చాలా లాస్ ఉండే, ఆ లాస్ కాలేదు కాబట్టి ఈ బండి వల్ల మనకు లాస్ కాలేదు కాబట్టి మనం ఈ బండి ఎంచుకున్నాం. ఇది మనం బయటకే నేను రష్యా నుంచి తీసుకుండొచ్చు, కాదంటే ఇది మన ఏదైతే ఆపరేషన్ సింధూర్ ఏదైతే అటాక్ అయ్యిందో, అంటే మనం ఏదైతే కౌంటర్ అటాక్ చేసామో దాంట్లో ఈ బండి అనేది చాలా మెయిన్ రోల్ ప్లే చేసింది కాబట్టి దీన్ని ఎంచుకున్నాం మేము. అయితే ఓకే, ఇప్పుడు ఏదైతే భక్తులు ఉన్నారో మీకు ఎవరి ఇయర్ దీన్ని చూసిన తర్వాత ఎంతమంది వచ్చారు, ఇప్పటివరకు ఇంకెంతమంది వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తాం? అంటే ఇప్పటి వరకు అయితే చాలామంది వస్తారు. మేము డైలీ నైట్ 4 నుంచి 5 o'clock దాకా మా మండపం ఓపెనే ఉంటుంది. మేము ఎవ్రీ మార్నింగ్ 6 o'clock వెళ్తాం. మేము అప్పటి వరకు భక్తులు వస్తూనే ఉంటారు, ఫోటోలు తీసుకుంటారు. నైట్ అంతా ఓపెనే ఉంటుంది? నైట్ మొత్తం ఓపెన్ ఉంటుంది, కంప్లీట్ 6 o'clock వరకు ఓపెన్ ఉంటాం. మేము ఎప్పుడన్నా రావచ్చు, ఎప్పుడన్నా దర్శించుకోవచ్చు. అంటే మేము ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే ఈ బండి గురించి కానీ ఈ అవతారం గురించి కానీ వచ్చి తెలుసుకుంటాం. అంటే ఏంటంటే ఇప్పుడు మ్యాక్సిమం పబ్లిక్కి తెలీదు S-400 అనేది ఏంటిదో తెలీదు. మేము తెలియాలి అని చెప్పి మేము ఇంపార్టెన్స్ దీని బండి గురించి ఇంపార్టెన్స్ ఏంటో తెలియాలని చెప్పి మేము బండి పెట్టాం. అయితే ఇప్పుడు మీరు ఈ అయితే సెట్తో పాటు వినాయకుని మండపంతో పాటు ఇక్కడ ఎట్లాంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు మీరు? అది డైలీ కల్చరల్ యాక్టివిటీస్ నడుస్తూనే ఉంటాయి. మేము అన్నదానం కూడా చేస్తాము. అంటే ఈవినింగ్ కానీ ప్రతిరోజు ఒక కొత్త ప్రసాదంతో వస్తాం. మేము డైలీ ఒకటే అని మాత్రం ఉండదు, డైలీ ఒక కొత్త ప్రసాదం ఉంటుంది మా దగ్గర. అన్నదానం కూడా చేయిస్తాము. కల్చరల్ ప్రోగ్రామ్స్ నడుస్తూనే ఉంటాయి. అయితే దీనికి వచ్చేసరికి దీని ఎంత ఖర్చు ఎంత అయింది మీకు? మాకు 4 to 5 lakhs అయితే ఖాళీ గణేషన్కే అయ్యింది. ఓన్లీ గణేషన్కి అయింది. మిగతా మండపం అయింది. ఇక అవి డైలీ నడుస్తూనే ఉంటాయి. అంటే టోటల్గా ఓవరాల్గా అయితే ఒక 7 to 8 lakhs వరకు అయితే ఖర్చు అయింది ఇప్పుడు. ఇది మెషిన్తో పాటు కంప్లీట్గా మొత్తం టోటల్గా టెంట్ కానీ మండపం కానీ స్టేజ్ కానీ మొత్తం కంప్లీట్గా 8 to 9 lakhs వరకు అయితే అయ్యింది. ఇంకా 2 days ఉంది, ఇంకా ఎక్కువ కావచ్చు. మళ్ళీ తీసే రోజు 11 daysకి కూడా ఉంటుంది. దాని ఖర్చు కూడా వేరే ఉంటుంది. సో విగ్రహం స్టైల్ కూడా ఆర్మీ స్టైల్ లాగా మనకి ఏదైతే యుద్ధంలో పోరాడే విధంగా కూడా ఉన్నది. అది ఏదైతే విగ్రహం ఉందో దానికి తెచ్చుకోవడానికి కారణమే. అంటే ఇప్పుడు ఏంటంటే యాక్చువల్లీ ఇప్పుడు మనము ఒక అవతారం ఉంటుంది, కృష్ణుంది అవతారం, విష్ణు చక్రం లేదా అవతారం ఉంటుంది. ఇప్పుడు విష్ణు చక్రం అనేది సుదర్శన చక్రం. ఇప్పుడు కంప్లీట్ మీకు పైన కనిపిస్తుంది కదా సుదర్శన చక్రం, ఇది అవతారం అనేది విష్ణు అవతారం. అంటే సుదర్శన చక్రం ఏదైతే వదులుతున్నాడో రిలీజ్ చేస్తున్నాడో ఆ అవతారం మేము ఎంచుకున్నాం. అయితే ఇప్పుడు ఎప్పుడు నిమజ్జనం చేయకపోతా ఉన్నారు మీరు? 9 రోజులకి మాది 11 daysకి అందరూ ఏ రోజు అయితే ఇస్తారో 11 daysకి మాది నిమజ్జనం. మాది 12 to 1 o'clock లోపల గణేశుడు కదిలిస్తాం ఇక్కడ నుంచి. మేము అక్కడ ఎందుకంటే మాది రూట్ మొత్తం అంటే ప్రతిసారి మేము హిమత్ నగర్ వెళ్తున్నాయి. ఈసారి మా గణేష్ ఇంకా అందరికీ తెలియాలని చెప్పి మేము ఇక్కడ సైడ్ వెళ్తున్నాం, మోజాంజా మార్కెట్ సైడ్ వెళ్తున్నాం. కరాచీ ట్యాంక్ బండ్ సైడ్ ట్యాంక్ బండ్కే అంటే రెగ్యులర్గా మా రూట్ హిమాయత్ నగర్ నుంచి వెళ్తుంది, కానీ ఈసారి మేము ఇక్కడ సైడ్ వెళ్తున్నాము, మోజాంజా మార్కెట్ కరాచీ బేకరీ సైడ్ వెళ్తున్నాం. మరి ఈ వెహికల్ ఏం చేస్తారు తర్వాత? ఓన్లీ విగ్రహం తీసి వెహికల్తోనే నిమజ్జనం చేస్తాము. కింద మా దగ్గర ఇంకో బండి కూడా ఉంది, అది ఏదైతే ట్రైలర్ ఉంటారో దాన్ని పెట్టాము. వెహికల్ మాత్రం దాంతో వుడ్ కదా దీనికి సంబంధించి డైరెక్ట్ నిమజ్జనం దాంతోనే చేయిస్తాము. తర్వాత తీసడం ఏముండదు, తీయడం ఏముండదు. ఇక అంటే కంప్లీట్గా గణేశుడు అనేది కింది నుంచి వెల్డింగ్ అయ్యి బండితోనే వచ్చింది. ఇది మనము మధ్య నుంచి డిస్మాటిల్ చేయడానికి లేదు, కంప్లీట్గా బండితోనే చేస్తాం. మన టైర్స్ వచ్చేసి మొత్తం వుడేనా? టైర్స్ ఒరిజినల్ టైర్స్, ఇవి ఒరిజినల్ టైర్స్, మిర్రర్స్ ఒరిజినల్, లైట్స్ ఒరిజినల్, అన్నీ ఒరిజినల్. అది వెనకాల అది మాత్రము అది ఫోమ్ షీట్తో చేయించింది, ఫోమ్ షీట్తో చేయించింది. ఇది మొత్తం కంప్లీట్ వుడ్. మోడీ గారు కూడా పెట్టారు కదా. మోదీని మేము ఎందుకు ఎంచుకున్నామంటే ఇప్పుడు ఏదైతే ఇది కౌంటర్ అటాక్ చేశారో అది మోదీ గారి వల్ల అయ్యింది కాబట్టి ఆయన ఎంచుకున్నది. మొత్తానికైతే దీన్ని నిమజ్జనం చేసాడే. నిమజ్జనం చేస్తే మోదీ గారిని తీసేస్తాము, మోదీ గారు ఉండరు దాంట్లో, మోదీ గారిని తీసేస్తాము, ఓన్లీ బండి వెళ్తుంది. సో ఇది ఇక్కడ ఏదైతే ఆపరేషన్ సింధూరు
కాన్సెప్ట్లో ఎంచుకొని ఓన్లీ S400 మిషన్ ఏదైతే ఉన్నదో సక్సెస్ఫుల్గా కీ రోల్ ప్లే చేసిందని చెప్పుకోవచ్చు. మనము ఆపరేషన్ సింధూర్ సక్సెస్ కావడానికి ప్రధానమైన పాత్రగా దీన్ని చెప్పుకోవచ్చు. సో దాన్ని బేస్ చేసుకొని దీన్ని మరింత ప్రజలకు తీసుకుపోయే విధంగా దీన్ని ఇక్కడ పెట్టినట్టుగా నిర్వాహకులు చెప్తా ఉన్నారు. వీళ్ళు గత 5 years నుంచి హిందూ వారియర్స్ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వీళ్ళు ఉత్సవాలు నిర్వహిస్తూ ఉన్నారు. అయితే నైట్ మొత్తము వీళ్ళకు భక్తులకు అందుబాటులో ఉండే విధంగా కూడా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. వాళ్ళు నైట్ ఏ టైం వచ్చినా కూడా భక్తులకి అందుబాటులో విధంగా కూడా దర్శనము చేపిస్తామని కూడా ఏర్పాట్లు కూడా చేస్తామని కూడా చెప్పేస్తూ ఉన్నారు. అయితే ఇది చూసుకోవచ్చు మనము ఈ వుడ్ ఏదైతే ఉన్నదో దీంతోపాటు నిమజ్జనం కూడా ఈ వెహికల్ని కూడా నిమజ్జనం చేస్తారంట. అదేవిధంగా ఈ టైర్స్ ఏదైతే ఉన్నాయో టైర్స్ మాత్రము ఒరిజినల్, మిర్రర్స్ మాత్రము ఒరిజినల్. మనం ఫ్లెక్సీ చూసుకోవచ్చు. నావీకి సంబంధించి ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో మనం లేడీ ఆఫీసర్ని పెట్టినాం కదా, లేడీ ఆఫీసర్, అదేవిధంగా ఆర్మీ ఆఫీసర్ సంబంధించి లేడీ ఆఫీసర్ వాళ్ళ ఫోటోలు కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. సో అక్కడ మన మోడీ గారి ఫ్లెక్సీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మన ఏరోప్లేన్ సంబంధించింది కావచ్చు, నావీ వెహికల్స్ సంబంధించినవి కావచ్చు, వీళ్ళు పార్టిసిపేట్ చేసిన పోస్టర్లు కావచ్చు, ఎవరైతే మనకి ఇన్ఛార్జ్ వ్యవహరించారు కదా నావీకి సంబంధించిన వాళ్ళ పోస్టర్లు కావచ్చు, ఇవన్నీ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ముందుగా మెయిన్గా దీన్ని ఎవరైతే సారథ్యంలో మోడీ గారి సారథ్యంలో మోడీ నాయకత్వంలో ఏదైతే ఆపరేషన్ సింధూర్ సక్సెస్ఫుల్ అయింది కదా దాంట్లో భాగంగానే మోడీ గారిని కూడా డ్రైవింగ్ ప్లేస్లో పెట్టి దాన్ని నడిపించిన విధంగా కూడా ప్రజలను ఆకట్టుకునే విధంగా కూడా దాన్ని పెట్టడం జరిగిందని చెప్పేసి కూడా నిర్వాహకులు చెప్తా ఉన్నారు. సో మనం నెక్స్ట్ ఇంకొక కాన్సెప్ట్తో మళ్ళీ కలుద్దాము. ఇది చపల్ బజార్లో ఉన్న ఆపరేషన్ సింధూర్లో కాన్సెప్ట్ ఏదైతే ఉందో S400 సంబంధించి వినాయక విగ్రహం చాలా రోజుల నుంచి ఇక్కడ ఉంటాం అన్న. మా తాతల ఉంది కదా, ఎట్లా అనిపించింది? కాన్సెప్ట్ తెలుసా? కాన్సెప్ట్ తెలుసా అన్న. మన ఇండియా గర్వపడుకునే విధంగా ఆపరేషన్ సింధూర్ థీమ్లో అయితే పెట్టినారు గణేషుని. నాకు తెలిసి ఇలాంటి థీమ్ ఎక్కడ ఉండదు అనుకుంటున్నా. ఇప్పటివరకు ఎన్ని కాన్సెప్ట్లు చూసినాం? ఇప్పటికి ఇక్కడ నార్మల్గా ఈ హిందూ వారియర్స్ గణేష్ అయితే నేను 5 years నుంచి చూస్తున్నా అన్న. మొదటగా మనకు కాంతారా గణేష్ నుంచి చాలా సపోర్ట్ అయితే వచ్చింది మనకు పబ్లిక్ నుంచి. కొంతమంది ఇన్ఫ్లుయెన్స్ కూడా సపోర్ట్ చేసినారు మనకు చాలా. సో ఇప్పుడు ఈ ఇయర్ అయితే స్పెషల్ అన్న. సో తెలుసా ఆపరేషన్ సింధూర్ అప్పుడు జరిగింది? తెలుసా అన్న ఆపరేషన్ సింధూర్ మోడల్ S400 అన్న. మనం రష్యా నుంచి అయితే తీసుకున్నాం దాన్ని. S400 అంటే సుదర్శన్ చక్ర. ఎస్ మీన్స్ టు సుదర్శన్ చక్ర. సో విష్ణుదేవుని దగ్గర అన్కంట్రోల్డ్ RPMతో సుదర్శన్ చక్ర అయితే తిరుగుతుంది. దాన్ని ఒక్కసారి వదిలితే వెనకకి తీసుకోవడం కష్టం. అలాగే ఆపరేషన్ సింధూర్ అనే విషయాన్ని కూడా దాని ప్రైడ్ని మనం ఒక్కసారి ఎవరి తరం అయితే కాదు. అది ఇండియాకి గర్వదగిన, అది మెయిన్ పర్పస్ అక్కడ సుదర్శన్ చక్రం. అది అన్కంట్రోల్డ్ RPM, దాన్ని ఎవరు కంట్రోల్ చేయలేరు, ఒక్క విష్ణుదేవుడు తప్ప. ఏ క్లాస్ నువ్వు? ఇప్పుడు 10th అన్న. నేను 10th దీక్షా మోడల్ హై స్కూల్. అయిపోయింది, ఇప్పుడు రన్నింగ్ అన్న. ఇప్పుడు 10th నేను. నా పేరు కార్తిక్. సో మీకు ఈ ఆపరేషన్ సింధూర్ అప్పుడు మీకు అవగాహన కల్పించారండి? అవగాహన తెలుసా నేను మా స్కూల్లో చెప్పినారు. నేను న్యూస్ కూడా డైలీ ఫాలో అవుతూనే ఉంటాను నేను. అట్లా నాకు చాలా తెలుసు. సో మీ ఫ్రెండ్స్కి పెట్టినావు మరి? మీ ఫ్రెండ్స్కి తెలుసా? ఫ్రెండ్స్కి తెలుసా అన్న, మా అందరు ఉంటారు. నేను వస్తాను. నాకు తెలిసింది నైట్ అంతా ఓపెన్ ఉంటుందన్న. ఎప్పుడన్నా రావచ్చు, ఎప్పుడన్నా దర్శించుకోవచ్చు. చాలా స్పెషల్ కాన్సెప్ట్ ఇది. హైదరాబాద్లో ఎక్కడ లేదనుకుంటున్నాను నేను. నాకు తెలిసి ఉన్నట్టుంది కానీ ఇక్కడ ఓన్లీ మిషన్ గురించి. మిషన్ గురించి ఇది ఓన్లీ మిషన్. ఇంకా మిగతా ఆపరేషన్ సింధూర్ అంతా డ్రోన్స్ కానీ అవన్నీ అదే చాలా చేసినారు థీమ్. కానీ ఇదైతే చాలా బాగుందన్న, మంచిగా ఉంది. చాలా చపల్ బాల్ అయితే చాలా ఫేమ్ అయితే వస్తుంది దీనికి. ఇప్పుడు మాకు తెలిసి ఇంకొంచెం సపోర్ట్ రావాలి ఈ గణేష్కి. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న.